మన వైపు ఆచారం అంతా ఏమిటి అంటే ఒకరినొకరు చూసుకోవడం, అందుకు తెర అడ్డు పెడతారు. తెర అడ్డు పెట్టేది ఎందుకు అంటే సుముహూర్తం వచ్చే వరకు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోకూడదు. ఆ సుముహూర్తానికి తెర దింపేయాలి. పెద్ద ప్రారంభం అంతా ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు తెర దింపగానే జీలకర్ర బెల్లం పెట్టుకోమంటారు. అసలు తెర దింపగానే జీలకర్ర బెల్లం పెట్టుకుంటే వాళ్ళిద్దరు ఎలా చూసుకుంటారు నాకు చెప్పండి. ఈయన ఇలా పెట్టుతాడు, ఆవిడ ఇలా పెడుతుంది కాబట్టి పొట్టి చెయ్యో పొడుగు చెయ్యో ముందుకు వంగిందో ఏంటి బాగుండదు, రేపొద్దున జీవితాంతం ఆ రోజున మీరు వంగలేదంటుంది అని ఈయన ముందుకెళ్ళి ఇలా పెట్టి ఇలా పెడతాడు. అసలైన వాళ్ళు ఉండనే ఉంటారు. వాడు వీడియో పట్టుకుని ఉంటాడు, వాడికన్నా బ్రహ్మవేత్త లోకంలో ఇంకోడు ఉంటాడు. వాడు మెడ తెగిపోయిన కోడిలా ఇలా చూడమంటాడు, ఇలా పెట్టి ఇలాగే ఉంటారు వాళ్ళు. సుముహూర్తానికి వీడియో అంక చూడమన్నారా, సుముహూర్తానికి ఒకరినొకరిని చూసుకోమన్నారా? ఈలోగా ముహూర్త కాలం అయిపోతుంది. ఇంకేం అభ్యున్నతి. ఇంకా ఆ తర్వాత కనబడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాకు పెళ్ళి 7 ఏళ్ళు అయిందండి, పిల్లలు పుట్టలేదండి, ఏమిటో మా ఆయనకి నాకు తగాదాలుగా ఉందండి, లేకపోతే మా మామగారు అలా మా నాన్నగారు మాట్లాడుకోరండి, రావు సుముహూర్తానికి